ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినం కృపవార్త కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు సిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు దేవుడు మనకు ఆధారంగా ఉండి మన కాలు చిక్కుల్లో పడకుండా ఆయన మనల్ని కాపాడుతానంటున్న వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. ఈ వాగ్దానం పట్టుకొని మనం ఈరోజు ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. మరి కాలు చిక్కుపడటం అంటే చూడండి, వేటగాడు అడవి ప్రాంతాల్లో ఫారెస్ట్లలో పక్షుల్ని జంతువుల్ని పట్టే వేటగాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు పక్షులకి జంతువులకి తెలియకుండా ఆ వల వేసి ఉంటారు. వల వేసి అతను చెట్టు చాటున దాంకొని ఆ వలలో కొంచెం ఆహార పదార్థాలు, పక్షులకు కావాల్సినటువంటి ఆహారం, జంతువులకు కావాల్సినటువంటి ఆహారం అవన్నీ కూడా వేసి వాటిని చాలా అవలీలంగా పట్టుకుంటూ ఉంటారనమాట. అవి తెలియక మరి ఆ పక్షులు వచ్చి వాలి అది తింటున్నప్పుడు ఒక్కసారిగా తాడు లాగినప్పుడు అదంతా కూడా క్లోజ్ అయిపోద్ది. ఆ వల ఇట్లా దగ్గరికి వచ్చేసి ఇట్లా క్లోజ్ అయిపోద్ది అనమాట. పక్షులు దాంట్లో చిక్కిపోతాయి అనమాట. చూసారా, పక్షులకు తెలియదు. అలాంటి ఆహారం కోసం అవి ఆశపడి వస్తాయన్నమాట. అలాగే పక్షుల్ని ఈజీగా పడుతూ ఉంటారు. జంతువుల్ని కానీ అక్కడ తిరుగుతున్నటువంటి జంతువుల్ని అలాగా ఈజీగా మరి పట్టుకుంటారు. వాళ్ళ కాళ్ళు ఆ వలలు ఇరుక్కొని పోతాయి అనమాట. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ కాలు చిక్కులో పడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుడిని ఆధారం చేసుకుంటామో మన కాలు చిక్కులో పడకుండా దేవుడు కాపాడుతానంటున్నాడు. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి దుష్టుడు మనకై అనేకమైనటువంటి ఆశలు చూపించి, చూడండి, శరీరాత్ర, నేత్రాశ, జీవపుడంబము, నేనే గొప్పవాడిని అనేటువంటి జీవపుడంబము, శరీరాశ, నేత్రాశ, కళ్ళుతో చూసి ఆశపడడం, అలాగ మనకి ఈ యొక్క 3 విధాలుగా ఈ ఆశలు మనకు చూపించి సాతానుడు మనల్ని చిక్కులో ఇరికిచ్చేసుకుంటాడనమాట. దేవుడు మరి 91 కీర్తనలో కూడా 3వ వచనం, వేటకాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును గాక అంటున్నాడు. వేటకాని ఊరిలో నుంచి ఆయన విడిపిస్తాడు. ఎప్పుడంటే దేవుడు మనం ఆధారం చేసుకోవాలి. దేవుడిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపుడంలో మనం ఇరుక్కోకుండా దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. ఎందుకంటే లోకంలో దుష్టుడు మనల్ని చూడండి ఏలికలేని పాములతోనూ ఎర్రలు వేసి గాలం వేసి మనల్ని లాగి పట్టుకొని చిక్కించుకునేవాడు గంతులేస్తున్నాడు అంట, సంతోషిస్తాడంట మనల్ని చిక్కించుకొని. ఎర్రవేసి మనల్ని పట్టుకుంటాడు గాలం వేసి. అవును, చేపకి ఎలాగైతే ఆ గాలానికి ఎర్రని చిక్కిచ్చి దాంట్లో ఎలాగైతే చేపలు పడతారు చూడండి, అది తినడానికి వచ్చినప్పుడు అది ఆ గాలం కాస్త పట్టుకునేస్తుంది అనమాట చిగురులో. అప్పుడు టక్కున ఒకసారి లాగినప్పుడు ఆ చేప పైకి ఎగిరి వస్తుంది. అలాగా కొన్ని ఆశలు చూపించి దుష్టుడు మనల్ని ఏలికలేని పాములతోనూ ఆ గాలం వేసి మనం లాగి పట్టుకొని వాడు బహుగా సంతోషిస్తూ గంతులేస్తాడంట. దేవుని బిడ్డలు చిక్కేస్తున్నారు వలలని సంతోషిస్తాడంట. దేవుడు ఈరోజు చెప్తున్నాడు వాగ్దానము, అలాంటి చిక్కుల్లో నిన్ను పడకుండా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడంటే మరి కీర్తనలు 3:5వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని క్షేమంగా లేస్తానంటున్నాడు దావీదు. దేవుని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో లోకాశలకు మనం లోబడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, తప్పిస్తూ ఉంటాడు అనమాట. దుష్టుడి లోకంలో అనేక ఆశలు, ధనాపేక్ష, శరీరిచ్చలు, ఇలాగా దురాశ మనకు కల్పించి లోకంలో మనల్ని చిక్కించుకుంటాడనమాట. దాంట్లో మనం చిక్కుపడిపోతే బయటికి రావడం కష్టం. కాబట్టి అలాంటి మనకి ఏదైతే అవసరమో మన బలహీనతలను బట్టి వాడు కొన్ని మన వలల్లో చిక్కించుకుంటాడనమాట. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వాటిలో పడకుండా దేవుడు నిన్ను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హబక్కూ గ్రంథంలో 1:14-15 వచనంలో చూడండి, ఏలికలేని పాములతో వాడు గాలం వేసి మనల్ని లాగి చిక్కించుకొని వలలో ఎగురుతాడంట, వాడు సంతోషిస్తాడంట. కానీ దేవుడు ఈరోజు నిన్ను తప్పిస్తాడు, నన్ను మనందరం కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కాలు చిక్కులో పడుకొని నిన్ను తప్పిస్తానంటున్నాడు. అయితే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా విశ్వాసులకి ప్రార్థన, బైబిల్ ధ్యానము ఇవి ఉంటే
దుష్టుని యొక్క ఆ శరీరాశలకు మనం ఎప్పుడు కూడా లోబడం అనమాట. మన కాలు ఎక్కడ కూడా చిక్కుపడదు, పాదము త్రొట్టిల్లకుండా ఆయన మనం కాపాడుతాడు అంటున్నాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయన చూడండి యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అనమాట. యథార్థవంతులకి మనం ఎప్పుడు కూడా బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ ఇతరులతో మనం మంచిగా ఉన్నప్పుడు యథార్థవంతులకు ఆయన తోడునిడిగా ఉండి మన పాదములు త్రొట్టిల్లకుండా, మన పాదములు ఆ యొక్క వలలో చిక్కుకుండా దేవుడు మనం తప్పిస్తా అంటున్నాడు. మనం దేవుడిని ఇప్పుడు కూడా ఆధారం చేసుకోవాలండి. ఎవరిని మనుషులను ఆధారం చేసుకోకండి, దేవునిపైన ఆధారపడి నేర్చుకోవాలి. దేవుని ఆధారం చేసుకున్నప్పుడు అనేక సమస్యల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు అనమాట. కొన్ని విధాలుగా మనం అనేక చోట్ల చిక్కుకుంటాం, మనం ఇరుక్కుంటాం. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని బయటికి రాలేక చాలా సతమతలు అవుతాం. ఎవరైనా ఉన్నారా మన మధ్యలో అలాంటి వాళ్ళు? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అటువంటి ప్రాబ్లమ్స్ నేను దేవుడు తప్పిస్తానంటు. నీ కాళ్ళలో మరి చిక్కులో పడకుండా నీ కాళ్ళని దేవుడు తప్పిస్తానంటున్నాడు. ప్రార్థన చేయి ఈరోజు. అలాంటి ప్రాబ్లంలో ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు ప్రార్థన చేయి విశ్వాసంతో. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాం. మన జీవితంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, నిజంగా యెహోవా నాకు ఆధారమగును, ఆయన నా కాలు చిక్కులో పడకుండా నన్ను తప్పించి ఉన్నాడు అంటున్నాడు. ప్రభువా, నిజంగా సామెతల గ్రంథంలో ఇచ్చినటువంటి మంచి వాగ్దానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, మా కాళ్ళు చిక్కులో పడకుండా అనేక చోట్ల నాయన ప్రభువా మా కాళ్ళు చిక్కులో పడుతున్నాయేమో నాయన, ఇరుక్కొని నాయన బయటికి రాలేకపోతున్నాం మేము. సమస్యలో నాయన ప్రభువా మద్యపానం లోబడి, శరీరాశకు లోబడి, జీవపడము శరీరాశకు లోబడి నాయన ఇరుక్కొని బయటికి రాలేకపోతున్నాం మేము. ఈ రోజు నీ పాదములు తప్పిస్తానన్నావు తండ్రి. ఆయన ఆ చిక్కులో పడుకొని నీ పాదముల్ని నేను కాపాడుతానన్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా కాపాడండి. అలాంటి సమస్యల నుంచి ఎవరైతే ఉన్నట్లయితే మా మధ్యలో ప్రభువా మరి నాయన వాళ్ళని విడిపించండి, ఆ బంధకాలను విడిపించి నాయన ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన సంఘంలో నాయన ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారి ప్రతి ఒక్క బిడ్డకి మంచి వివాహ సమకూర్చొని వేస్తున్నాం. గర్భాలను బిడ్డలో గర్భాలు తెరవండి వేస్తున్నాము. కీర్తన 20 నాయన 120 కీర్తనలు చెప్పబడిన ప్రకారం గర్భఫలం ఏడుచి బహుమానం సెలవుస్తున్నాయి. లేఖనాలు ప్రభువా వాగ్దానం నెరవేర్చండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్క గర్భాన్ని తెరవండి, మంచి బిడ్డలను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలు ముట్టు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. ఆయా రోగులందరినీ మీ గాయప నేస్తాలతో ముట్టండి. మీ వాక్కును పంపి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా కాపాడండి అయ్యా. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. వెడ్డింగ్ డే, బర్త్డే జరుపుతున్న బిడ్డలందరికీ మరి యొక్కనైనా కిరీటం అనుగ్రహించిన ఆయన కృప చూపించమని, కుటుంబాల తోడు నీడగొండండి. వాళ్ళ అవసరాలు అక్కర్లన్నీ కూడా తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నాయన కాపాడి రక్షించమని, వాళ్ళ కాళ్ళు చిక్కులు పడకుండా విడిపించి క్షేమం తెచ్చమని, కాపాడమని నజరేయుడు సజ్జుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.